ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. భారీ వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు తన వంతు సహాయం అందించారు. విజయవాడ, బాపట్ల, రేపల్లె వంటి ప్రాంతాల్లో సాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితుల కోసం సుమారు ₹1 కోటికి పైగా ప్రత్యక్ష సాయాన్ని అందించారు. వరద బాధితులకు అండగా నిలబడేందుకు తొలి రోజు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అద్దంకి నియోజకవర్గం నుంచి ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, పాలను అందించారు. తొలి రోజు సుమారు 40,000కు పైగా ఆహార ప్యాకెట్లను విజయవాడలోని సింగ్ నగర్ చుట్టూ పక్కల ప్రాంతాల్లో పంపిణీ చేశారు. ప్రతి ఒక్క ఆహార ప్యాకెట్తో పాటు వాటర్ బాటిల్ కూడా ఉంచారు. అంతేకాక అదే రోజు మరో 25,000 వాటర్ బాటిళ్లను బాధితుల కోసం పంపించారు. రెండో రోజు కూడా 60,000 ఆహార ప్యాకెట్లను, వాటర్ బాటిళ్లను విజయవాడలోని రాజరాజేశ్వరి నగర్, సింగ్ నగర్ ప్రాంతాలతో పాటు సొంత జిల్లా బాపట్లలోని పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు పంపిణీ చేశారు. మూడో రోజు వరదల్లో చిక్కుకున్న చిన్నపిల్లలు, వృద్ధుల కోసం 15,000 పాల ప్యాకెట్లు, 30,000 వాటర్ బాటిళ్లను సేకరించి విజయవాడలోని ఓల్డ్ రాజరాజేశ్వరిపేటకు పంపించారు. అంతేకాకుండా బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలకు కూడా పాల ప్యాకెట్లతో పాటు వాటర్ బాటిళ్లను అందించారు. నాలుగో రోజు గొల్లపూడి, సింగ్ నగర్, వైఎస్ఆర్ కాలనీలోని వరద బాధితులకు పాల ప్యాకెట్లతో పాటు మంచినీటి బాటిళ్లను అందించారు. మొత్తంగా గడిచిన 4 రోజులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వరద బాధితుల కోసం ₹1 కోటి మేర సాయాన్ని అందించారు. విజయవాడ, బాపట్లలోని వివిధ ప్రాంతాల్లో వరద బాధితులకు తాను చేయదగిన సాయం అందించినట్టు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఒకవైపు బాపట్లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూనే తన అనుచరులతో సాయం బాధితులకు ఎప్పటికప్పుడు ఆహారం, నీరు, పాలు అందించగలిగినట్లు పేర్కొన్నారు. వరద బాధితులకు సాయం చేసేందుకు దాతలు, కంపెనీలు ముందుకు రావాలని కోరారు. మంత్రి గొట్టిపాటి తన వ్యక్తిగత సొమ్మును భారీగా వెచ్చించి చేసిన సాయం పట్ల వరద బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు.